తిరుపతిలో ఆ మధ్యన హోటల్స్‌కి ఇట్లా పలు ప్రాంతాల్లో బాంబు మెయిల్స్ రావడం జరిగింది. అంటే బాంబులు పెట్టాము, పేల్చేస్తామంటూ కూడా రకరకాల మెయిల్స్ రావడం జరిగింది. ఇది ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా పాకినట్లు తెలుస్తాంది. ఇప్పటికే చిత్తూరు కోర్టుకి, అనంతపురం, నెల్లూరు, కర్నూలు కొన్ని చోట్ల కోర్టులకి కొన్ని అగంతకుల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి జడ్జిలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చిన నేపథ్యంలో దానిపైన పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరిగింది. అందువల్లనే చిత్తూరు కోర్టులో కూడా ఇవాళ కోర్టు ప్రారంభమైనప్పటి నుంచి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా బాంబు స్క్వాడు, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దయచేసి కోర్టులకు వెళ్ళేటటువంటి ప్రాంతాల్లో ప్రజలు అంటే మీరు మాత్రం ఏదైనా సరే అనుమానిత వ్యక్తులు గానీ, అనుమానితంగా ఉన్నటువంటి బ్యాగులు గానీ గుర్తిస్తే వెంటనే సంబంధించిన పోలీసులకు సమాచారం ఇవ్వండి. మనకెందుకులే అనేటటువంటి భావంతో ఉండిపోకుండా మీకు అనుమానం వస్తే వెంటనే సంబంధించిన 100కి ఫోన్ చేసినా కూడా సరిపోతుంది. ఒక బాధ్యతగా తీసుకొని దయచేసి ఇలాంటి ప్రాంతాల్లో ఎందుకంటే ఎంతోమంది పేదలు వస్తారు, ఎంతోమంది కోర్టు ఆవరణకి అక్కడికి చాలామంది ఇబ్బందులు వస్తూ ఉంటారు. బట్ అది కాకుండా అక్కడ జడ్జిలతో పాటు ఇట్లా లాయర్లు అందరూ కూడా ఉంటారు కాబట్టి ఆ రకంగా ఎవరైనా సరే ఇట్లా అనుమానిత వ్యక్తులు కానీ అనుమానిత బ్యాగులు మీరు గుర్తిస్తే మాత్రం వెంటనే పోలీసులకు మాత్రం సమాచారం ఇవ్వండి.